పై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈవేళ మధ్యాహ్నం బీఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో సమావేశమై లోక్సభ ఎన్నికలపై చర్చిస్తారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఏ కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశాలపై చర్చిస్తారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈవేళ మధ్యాహ్నం బీఆర్ఎస్ నాయకులు పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో సమావేశమై లోక్సభ ఎన్నికలపై చర్చిస్తారు. ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, ఏ కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశాలపై చర్చిస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కేసీఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే నేడు హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో మొత్తం అంటే పార్టీ ముఖ్య నాయకులతో ఈ రోజు సమావేశం చేస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పటికే ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాజకీయం ఒక మాటల యుద్ధంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నటువంటి దాదాపు చాలా చోట్ల బీఆర్ఎస్ వెనుకబడి ఉంది. దీనికి సంబంధించి కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయాలి, ముఖ్య నాయకులకు ఒక అంటే గెలిపే లక్ష్యంగా అలాంటి వ్యూహాలు చేయాలి. ఒక్కొక్క అంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు అన్ని చోట్ల ఇట్లా అంటే ఎలాంటి వ్యూహాలు చేస్తే గెలుస్తాము, అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుందన్న దానిపై కూడా మొత్తం ఈ రోజు కేసీఆర్ కూడా ముఖ్య నాయకుల సమావేశం కూడా ఏదైతే తెలంగాణ భవన్ లో కూడా ఈ రోజు పాల్గొననున్నారు. దీనిపై లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలి అంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఇలాంటి ప్లేస్లలో కూడా పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవాలని కూడా నాయకులకు ఈ రోజు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.